యజమానిగా ఈ నిర్ణయం పోయిన వారం మనము లోతు గురించి నేర్చుకున్నాం. చిన్న సమస్య వచ్చేసినప్పుడు లోతు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఒక విశ్వాసికి దూరంగా వెళ్ళిపోవటానికి, ఆశీర్వాదానికి కారకుడైన ఒక వ్యక్తికి దూరం అయిపోవటానికి, తన కుటుంబం గురించి, ఒక భౌతికమైన క్షేమకరమైన స్థితి గురించి ఆలోచన చేసి కోపడని స్థలానికి వెళ్ళి తన భార్య బిడ్డలని కోల్పోయినట్లు మనం చూసాం. మీకు ఎంతవరకు అర్థమైందో మరి ఆ సందేశం? దైవ సహవాసానికి, దేవుని సన్నిధికి దూరం అయిపోయే నిర్ణయాలు మనం తీసుకోకూడదు. మన నిర్ణయాల వలన మన కుటుంబం కట్టబడాలి. మన నిర్ణయాల వలన మన కుటుంబం దేవునికి అత్యంత దగ్గరగా ఉండాలి. దైవ సన్నిధిలో దేవునికి దగ్గరగా మన కుటుంబం ఉండాలి. నిర్ణయాలు తీసుకునే అధికారము నీదే. నీకు అధికారం ఉంది కదా అని నీకు తోచినట్లు, నీకు నచ్చినట్లు, నీ మట్టుకు నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని నీ కుటుంబాన్ని నువ్వు దేవునికి దూరం చేసావనుకో, ఒకరోజు పరమదేవునికి నువ్వు లెక్క చెప్పాల్సిన బాధ్యుడు అయి ఉంటావు. ఒక ఏలికగా నేను నియమించాడు కుటుంబానికి. ఏలికగా నువ్వు నియమించబడ్డావు. ఒక ఏలికగా నీ కుటుంబాన్ని ఎటువైపు నడిపిస్తున్నావు? నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నోవాహులాగా ఒక రక్షణకరమైన స్థితిలోనికి కుటుంబాన్ని తీసుకెళ్తున్నావా? లేకుంటే లోతులాగా దేవునికి, దైవికమైన వ్యక్తులకి దూరంగా నీ కుటుంబాన్ని చేస్తున్నావా? అబ్రహాము వాస్తవానికి ఒక దైవికమైన వ్యక్తి, దేవుని స్నేహితుడు అనే ఒక విశేషమైన బిరుదు కలిగిన వ్యక్తి. సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తికే దూరం కావాలి అనే ఆలోచన కలిగి లోతు వెళ్ళిపోయినట్లు మనం చూడవచ్చు. దానివలన పిల్లలు ఎలా తయారైపోయారు, అలాగే భార్య కూడా ఎలా తయారైపోయిందనే సంగతులు మనం ఆలోచన చేసాం. ఈరోజు కొద్ది నిమిషాలు మనము ఎలీమెలెకు గురించి మనం నేర్చుకుంటాం. మీకు అందరికీ తెలిసిన సందేశం ఇది, మర్మాలు రహస్యం ఏం లేదు. అనేక సార్లు మీరు ఋతు గ్రంథాన్ని చదివి ఉంటారు. అనేక సార్లు నేను కూడా ఋతు గ్రంథంలో ఉన్న సందేశాన్ని జ్ఞాపకం చేశాను. ఈ సూత్రం విధానంలో మనం ఒకసారి ఆ గ్రంథాన్ని చదువుతాం. అంటే ఒక గ్రంథాన్ని చదివే విధానంలో అనేక రూపాల్లో చదివితే మనకి గొప్ప గొప్ప పాఠాలు మనకు వస్తుంటాయి. ఈ పాయింట్ విధానంలో ఆ గ్రంథాన్ని ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయము. ఒకవేళ మనం పక్క పుస్తకాల్లోకి వెళ్ళినా సరే మరలా ఈ పుస్తకంలోకి వచ్చేద్దాం. ఋతు గ్రంథాన్ని మీరు అంతే ఉంచుకోండి. ఒకసారి చదవండి సార్. 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు అతను నిర్ణయం తీసుకున్న కాలం ఏంటి? అతను నిర్ణయం తీసుకున్న కాలము న్యాయాధిపతుల కాలము. సమూయేలు చివరి న్యాయాధిపతి మీకు తెలుసు. ఏలీ కూడా న్యాయాధిపతి. అంటే రూతు గ్రంథం తర్వాత 2 న్యాయాధిపతులు మనకు కనిపిస్తుంటాయి. అంటే ఈ రూతు గ్రంథం ఎప్పుడు జరిగిందంటే న్యాయాధిపతుల కాలంలో జరిగింది. సుమారు 330 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపాలన చేశారు. మోషే జాతీయ నాయకుడు, యెహోషువ జాతీయ నాయకుడు. మోషే యెహోషువ కాలం చెల్లిన తర్వాత అలాంటి నాయకులు కనిపించలేదు న్యాయాధిపతుల గ్రంథంలో. ఈ న్యాయాధిపతులు అందరూ కూడా ఎవరంటే వీళ్ళు ప్రాంతీయ నాయకులు. వీళ్ళు అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులు వీళ్ళు.
మోషే లాంటి, యెహోషువ లాంటి జాతీయ నాయకులు న్యాయాధిపతులు కాదు. అంటే యెహోషువ దగ్గర నుంచి, యెహోషువ కాలం చెల్లిన దగ్గర నుంచి ఇశ్రాయేలు దేశం మీద రాజుగా నియమించే కాలము సుమారు 330 సంవత్సరాలు. ఈ 330 సంవత్సరాల వ్యవధిలో ఇశ్రాయేలుకు జాతీయ నాయకులు అంటే ఎవరు లేరు. ఒక ప్రాంతీయ నాయకులు మాత్రమే ఉన్నారు. ఉదాహరణకి ఒక జాతీయ నాయకుడు అంటే మన ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు మన దేశానికి. ఒక ప్రాంతీయ నాయకుడు అంటేనేమో బహుశా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. అలాగా న్యాయాధిపతులు ఆయా ప్రాంతాల్లో దేవుడు నియమించేసి ఇశ్రాయేలుని రక్షించేశాడు. ఆ న్యాయాధిపతుల కాలంలో ఎలీమెలెకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే న్యాయాధిపతుల యొక్క కాలం ఎలాగుంది? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం. ఒకవేళ చీకటి యుగంగా మనం గనుక పిలిస్తే, ఒకవేళ అలా పేరు పెట్టుకుంటే, న్యాయాధిపతుల గ్రంథంలో కొంతకాలము ఒక చీకటి యుగంగా మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలు బహు ఘోరంగా దుర్మార్గంగా ప్రవర్తించినట్లు 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మనకు అనిపిస్తుంది. ఎలా నడుచుకున్నారు వాళ్ళు? 6వ వచనం, 17వ అధ్యాయము 6వ వచనం, 17వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. వాస్తవానికి వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని నీతిని నెరవేర్చవలసిన ప్రజలు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని నీతిని పక్కన పెట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి తమ ఇష్టానుసారంగా తమకు నచ్చినట్లుగా వాళ్ళు జీవితాన్ని కొనసాగించేస్తారు. తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. 21వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇదే సెంటెన్స్ మనకు అనిపిస్తుంది. 25వ వచనం, 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాను. అంటే ఎవడో కూడా దేవునికి అధికారానికి లోబట్టం లేదు. వాస్తవానికి వారికి ఒక పరలోకపు రాజు ఉన్నాడు. ఆ పరలోకపు రాజే దేవుడు. అంటే పరలోకపు రాజ్యకు అధికారానికి లోబడకుండా, దేవునికి అధికారానికి లోబడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఇష్టానుసారంగానే ప్రవర్తించేస్తారు. అందుకే సొలొమోను అన్నమాట మీకు గుర్తొస్తుంది కదా, నాయకులు లేని జనులు చెడిపోవుదురు అని మాట్లాడతారు. ఒకవేళ ఒక తండ్రిని కోల్పోయారనుకో చిన్నపిల్లల ప్రాయంలో, అన్ని కుటుంబాలు అలా ఉండవు, కానీ కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఒకవేళ తండ్రిని కోల్పోతే ఆ పిల్లలు తమకు నచ్చినట్లు జీవితాన్ని కొనసాగిస్తారు. ఒకవేళ భర్తను కోల్పోతే కొంతమంది స్త్రీలు కూడా ఏం చేస్తారంటే, అందరూ కాకపోవచ్చు కానీ కొంతమంది తమకు నచ్చినట్లు జీవితాన్ని కొనసాగించేస్తుంటారు. అంటే ఒక నడిపించే వ్యక్తి లేకపోతే, కుటుంబానికి ఒక యజమాని లేకపోతే, నాయకుడు లేకపోతే ప్రజలు తమకు నచ్చినట్లుగా విచ్చలవిడిగా జీవించే ప్రమాదము ఉంటుంది. విచ్చలవిడిగా జీవించేస్తుంటారు. ఆ న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు, వాళ్ళకి పరిపాలకులు లేకపోవటం వల్ల విచ్చలవిడిగా తమ జీవితాన్ని జీవించడం మనం చూడవచ్చు. చదువు ఒకసారి అన్నమాట. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో నాయకులు లేకపోతే పరిస్థితి ఏంటి అంటే, నడిపించే వ్యక్తి లేకపోతే ప్రజలు ఎలాగుంటారు? నాయకులు లేని జనులు చెడిపోవుదురు. అంటే నడిపించే వ్యక్తి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం సహోదరులారా. నడిపించే వ్యక్తి, బుద్ధి చెప్పే వ్యక్తి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. మన వెంట ఉండి, మన వెనక ఉండి, మనల్ని నడిపిస్తూ, మనకు బుద్ధి చెబుతూ, మనల్ని హెచ్చరించే వాళ్ళు మనకు ఉండటం అనేది చాలా క్షేమకరమైనది. అతను నిర్ణయం తీసుకున్న కాలం ఏంటంటే అది న్యాయాధిపతుల కాలము అంటారు. అతని నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? నిర్ణయం ఏంటనేది మనం చివరిలో ఆలోచించేద్దాం. ఫస్ట్ అతను నిర్ణయం తీసుకున్న కాలం ఏంటంటే న్యాయాధిపతుల కాలం. ఆ న్యాయాధిపతుల కాలం ఒక చీకటి యుగం అంతే. అధికారులు లేరు, సరే ప్రత్యక్షమైన అధికారులు లేరు, మరి వాళ్ళకు ఒక పరలోకపు రాజు ఉన్నాడు దేవుడు. ధర్మశాస్త్రం వాళ్ళకి అందుబాటులో ఉంది. మరి దేవుని నీతిని కానీ దేవుని యొక్క అధికారానికి లోబడుతున్నారా? అది లేదు.
తమకు నచ్చినట్లు బ్రతుకుతున్నారు. అతని నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఎలీమీలకు ఒక నిర్ణయం తీసుకున్నాడు? ఎలాంటి పరిస్థితులు అతని నిర్ణయానికి దారి తీసినవి? ఆ విధముగా అతను నిర్ణయం తీసుకోవటానికి అతన్ని ఎవరైనా ప్రేరేపించారా? లేకుంటే ఎలాంటి పరిస్థితులు అతన్ని ప్రేరేపించినవి అని అంటే, ప్రాముఖ్యంగా అతని నిర్ణయానికి దారి తీసిన ఒక పరిస్థితి ఏంటంటే కరువు. అంతే కదా, అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబాన్ని తీసుకొని, కొడుకులని భార్యను తీసుకొని బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళడానికి ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాడు ఎలీమెలెకు. అలాగా తన స్వగ్రామాన్ని, తన స్వదేశాన్ని విడిచిపెట్టి మోయాబు వెళ్ళడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే కరువు. వాస్తవానికి కరువుకు మూలమేమి? ఇది ఆలోచించాలి కదా. కరువుకు మూలమేమి అనే ఒక ఆలోచన చేస్తే ఆ మనిషి వాస్తవానికి ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే దేవునికి ధర్మశాస్త్రంలో కరువు ఎందుకు వస్తుందో దేవుడు ముందుగానే వాళ్ళ చట్టంలో చెప్పేశారు. అసలు కరువు ఎందుకు వచ్చేసింది? ఇంతకీ కరువు కేవలం బెత్లెహేము గ్రామంలోనే వచ్చిందా? టోటల్గా దేశమంతా కరువు వచ్చేసిందా? మరలా చదువు ఋతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోదా బెత్లెహేము నుండి, అంటే కేవలం బెత్లెహేము గ్రామంలోనే కరువు లేదు. ఆ కరువు ఎక్కడుందంటే టోటల్గా దేశమంతా కరువు ఉంది. అంటే ఆ కరువు వలన, ఆ కరువులో, ఆ సంక్షోభంలో అతను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే తన స్వగ్రామాన్ని విడిచిపెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎలీమెలెకు. ఇంతకీ కరువు ఎందుకు వచ్చింది? కరువుకు కారణం ఏంటి? కరువుకు హేతు ఏంటి? మీకు హగ్గీ గ్రంథంలో మాటలు ఏమైనా గుర్తొస్తున్నాయా? హగ్గీ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. కష్టము చేసి జీతం తీసుకొని వచ్చేస్తే అది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటి? మూలం ఏంటి అని పరమదేవుడే ప్రశ్నిస్తాడు. పరమదేవుడే దానికి సమాధానం చెప్తాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నది. తింటున్నాం కానీ కడుపు నిండట్లేదు, తాగుతున్నాం కానీ దాహం తీరట్లేదు, ఎంత సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబట్టలేదు, బట్టలు కప్పుకున్నచున్నా సరే చలి ఆగట్లేదు. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చేస్తున్నవి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే మీ ప్రవర్తనే కారణం అని మాట్లాడుతుంటాడు పరమదేవుడు. ఇప్పుడు కరువుకు మూలం కూడా ఏంటంటే ఆ దేశంలో నివసించే ప్రజల యొక్క ప్రవర్తన. అంటే ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి దేశము సస్యశ్యామలంగా ఉంటుంది. ఒకవేళ ప్రజల యొక్క ప్రవర్తన అవిధేయత కనబడితే దేశము కరువు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. అసలు కరువు ఎందుకు వస్తుందో దేవుడు ముందుగా వారి ధర్మశాస్త్రంలో వారికి తెలియజేశాడు. ఆ మనిషి ఏం చేయాలప్పుడు? కరువు వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి తన ప్రవర్తన దిద్దుకోవాల్సింది పోయి తన స్వగ్రామాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు మోయాబు ఎలాగెళ్ళాడా మనిషి? మోయాబు దేశం, మోయాబీలు ఏమైనా గుర్తొస్తుందా దాని గురించి? మోయాబు దేశం, మోయాబు. అసలు బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ఎలా వెళ్ళాలనిపించింది? అసలు ఎలాంటి గోత్రంలో పుట్టాడా మనిషి? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? ఇంతకు ఏంటి అతని గోత్రం ఏంటి చెప్పాలి? ఇంతకు అతని గోత్రం ఏంటి? అతని కుటుంబం యొక్క నేపథ్యం ఏంటి? ఒక ఉన్నతమైన గోత్రంలో పుట్టాడు, ఒక ఉన్నతమైన కుటుంబం యొక్క నేపథ్యం కలిగి ఉన్నాడు. అలాంటి ఉన్నతమైన కుటుంబ నేపథ్యం కలిగి ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మనిషి. ఏంటి కారణం అంటే ఇదిగో కరువు. సంక్షోభం వచ్చింది, కానీ యజమానికి నీ నిర్ణయాలు ఎలాగున్నాయి? యజమానికి నిర్ణయాలు కరువు వచ్చేస్తే ఖచ్చితంగా కరువు వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా కరువు వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా శ్రమలో హింసలు అనేవి వస్తాయి. శ్రమలో హింసలో కరువు అనేది నిన్ను చెదరగొట్టని కాదు, కానీ నిన్ను స్థిరపరచడానికి కరువు వచ్చింది. నిన్ను నిలబెట్టడానికి సమస్యలు, కష్టాలు అనేవి వస్తాయి. కరువు వచ్చినందుకు వెళ్ళిపోతావా? సమస్య వచ్చేసినందుకు వెళ్ళిపోతావా?
హింస చేసినందుకు దేవుని సముఖానికి దూరంగా వెళ్ళిపోతావా? ఎందుకు వచ్చింది హింస? ఎందుకు వచ్చింది కరువు? ఇప్పుడు దేవుని పిల్లలకి కరువు రాదు, దేవుని పిల్లలకి సమస్యలు రావని దేవుడు ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చాడా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అబ్రహాము కరువు అనుభవించలేదా? యాకోబు కరువు అనుభవించలేదా? ఇస్సాకు కరువు అనుభవించలేదా? అపోస్తలుడైన పౌలు అనుభవించలేదా? తరచుగా ఆకలి దప్పులతోనూ. ఎవరు? అదేంటయ్యా, నువ్వు ప్రభు కోసం బ్రతికేవాడు కదా, నీకు అన్నం కొనలేదా? నాకు అన్నం కొనలేదు. నువ్వు ప్రభు కోసం బ్రతికేవాడు కదా, నీకు నీళ్లు కొనలేవా? నీళ్లు కొనలేవు. దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా సమస్యలు, కష్టాలు, బాధలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అవి నిన్ను చెదరగొట్టడానికి కాదు, కానీ నిన్ను ఇంకా బలంగా నిలబెట్టడానికి. ఆ మనుషులు అర్థం చేసుకోకుండా ఏం చేశారంటే బెత్లెహేమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. కరువుకు మూలం ఏంటి? సొలొమోను ప్రార్థన చేస్తూ రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం చూడు ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం చదవాలి. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున అంటే ఆకాశాన్ని దేవుడు ఎందుకు మూసివేస్తాడు? మరొక చోట ద్వితీయోపదేశకాండంలో ఆశీర్వాదాలు శాపాల లిస్టులో దేవుడు ఒక మాట మాట్లాడతాడు. నేను ఆకాశాన్ని ఇత్తడిగా చేస్తాను, భూమిని ఇనుముగా మార్చేస్తాను. అంటే ఆకాశం ఇత్తడంటే ఆకాశం నుంచి వర్షపు చినుకు పడదు, భూమి ఇనుమంటే ఇనుము మీద విత్తనాలు చల్లండి మొలుస్తాయా? ఆకాశాన్ని ఇత్తడిగా చేస్తాను, భూమిని ఇనుముగా చేస్తానని మాట్లాడతాను. ఏంటి హేతు? ఏంటి? ఒకవేళ వారు నీకు విరోధముగా పాపం చేస్తే ఒక కరవకి ప్రధానమైన కారణం ఏంటంటే దేశంలో నివసించే ప్రజల యొక్క పాపం. 108వ కీర్తన అడుగుంటా ఒక అద్భుతమైన మాట చూడండి ఒకసారి. 108 107 చూస్తున్నా. 107వ కీర్తన, క్షమించండి, 107వ కీర్తన 33వ వచనం 34వ వచనంలో ఎందుకు అలాంటి సంక్షోభం సంభవించదో మాట్లాడుతుంది. చదవచ్చు. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. ఒకసారి నీటి కరువు వచ్చేస్తుంది మనకి. నీళ్ళు నదులు ఎండిపోతుంటాయి. పోయిన సంవత్సరం అంటే వర్షాలు బాగా పడ్డాయి అనుకో, రిజర్వాయర్ నిండిపోయింది, నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. ఈరోజు రైతులు పోయిన సంవత్సరం ఒకసారి అంటే పరిస్థితి మనకి ఏర్పడదు, అలా ఏర్పడదు అనమాట. నీటి కనీసం త్రాగడానికి కూడా నీరు అనేది కరువు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది ప్రశ్నించామనుకో, దేశ నివాసుల చెడుతనమును బట్టి నదులను ఎలా మరుస్తున్నాడమ్మా దేవుడు? ఒక అడవిగా మరుస్తున్నాడు. నీటి బొగ్గలు ఏం చేస్తున్నాడంట? ఎండిన నేలగా. సత్తువు గల భూమిని ఏం చేస్తున్నాడు? ఒక చవిటి పర్రగా మరుస్తున్నాడు. అంటే చవిటి భూమిలో ఎలాంటి మొక్కలు వేసినా సరే అవి ఫలించవు. ముందు మొక్కలు మొలవు. ఒకవేళ అక్కడ ఏమైనా నాటేమనుకో అవి ఏమైనా ఫలిస్తాయా? ఏ మాత్రం కూడా ఫలించదు. అంటే కరువు సంభవించింది ఆ కాలంలో. కరువుకు మూలం ఏంటి అని ప్రశ్నించామనుకో, ప్రజల యొక్క అవిధేయత, వారి ప్రవర్తనే కారణం. ఇంకొక మాట చూసి మనం ముందుకెళ్దాము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయము 11వ వచనం. ఎందుకు క్షామం సంభవించిందంట? 8:11 ఆమోసు. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా. ఎందుకంట యెహోవా మాట అంటే దేవుని మాట వినకపోవుట వలన కలిగే క్షామముగా ఉండును. అంటే క్షామానికి, కరువుకి, ఆహార లేమికి, ఆహార సంక్షోభానికి మూలం ఏంటంటే మనుషులేమో దేవుని నిందిస్తుంటారు, కానీ పరమ తండ్రి సమాధానం ఏంటంటే ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు ఎలా నడుస్తున్నారు దేశంలో? అంటే దేశం ఒకవేళ చెడుతనం పెచ్చిమిరిందనుకో, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంటుంది సమాజంలో. అతను నిర్ణయం తీసుకున్న కాలమేమో న్యాయాధిపతుల కాలము. అతని నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులు ఏంటంటే కరువు గొప్పదే, శ్రమ గొప్పదే, కానీ దేవునికి దూరం అయిపోయేంత గొప్పది కాదు అది. దేవునికి దూరం చేసేంత
విశేషమైన సమస్య ఏమి కాదు. ఇంతకీ అతని నిర్ణయాలు ఏంటి? కుటుంబ యజమానిగా ఎలీమెలెకు నిర్ణయాలు. వాస్తవానికి అతను నివసిస్తున్న దేశం ఎవరిదంటే అది యెహోవా దేశంగా పిలువబడింది. అతని చుట్టూ ఉన్న జనులు ఎవరంటే వాళ్ళు యెహోవా జనులు. యెహోవా జనులు. అతను నివసిస్తున్న ప్రాంతం ఏంటంటే అది యెహోవా సన్నిధి. ఇప్పుడు అతను ఏం చేశాడక? ఈ మూడింటిని విడిచిపెట్టాడు. యెహోవా దేశాన్ని విడిచాడు, యెహోవా జనుడు విడిచాడు, యెహోవా సన్నిధిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఎందుకు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మోయాబుకు వెళ్ళాడు. అది వాస్తవానికి వారికి ఉన్న కాగ్న ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ కూడా ఎక్కడ కనపడాలి? యెహోవా సన్నిధిలో ఖచ్చితంగా కనపడాలి. అంతే కదా, సంవత్సరానికి 3 సార్లు. ఇప్పుడు ఇతను బెత్లెహేమును విడిచిపెట్టి 10 సంవత్సరాల కొడుకులు అన్నాడు కదా, సుమారు ఒక 15 సంవత్సరాలు అనుకున్నాడు. అంటే సుమారు 15 సంవత్సరాల మనిషి ఏం చేశాడంటే తన కుటుంబాన్ని దేవుని సన్నిధికి దూరము చేశాడు. వారు నివసిస్తున్న ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే అది యెహోవా సన్నిధి. యెహోవా సన్నిధి, దేవుడు నివసించే స్థలం అది, దేవుడు సంచరించే ప్రాంతం అది, దేవుడు గద్దె ఉండే స్థలం అది. యెహెజ్కేలు గ్రంథము ఒకసారి చదువు. ఒక అద్భుతమైన మాట యెహెజ్కేలు మాట్లాడుతుంటాడు. 43వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం. 7వ వచనం. 43వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 7వ వచనం. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఎక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యము నివసించగను. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం. ఇది గద్దె స్థలం అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని సింహాసనం ఉండే స్థలం. అది దేవుని సింహాసనం ఉండే స్థలము ఇశ్రాయేలు దేశము. దేవుడు నివసించే స్థలము ఇశ్రాయేలు యొక్క దేశము. యెహోవా దేశం అంటాడు అక్కడ. యెహోవా దేశం ఎక్కడ అంటాడు? యెహోవా దేశము, యెహోవా జనులు అని మాట్లాడుతుంటాడు. 36వ అధ్యాయం చూడు అక్కడనే. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20వ వచనం నుంచి. 36వ అధ్యాయం 20వ వచనం. యెహోవా జనుల దగ్గర రెఫరెన్స్ చేసుకోండి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనులు యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులు కదా. చాలే. ద్వితీయోపదేశకాండంలో కూడా పలుమార్లు మనం చదువుకున్న ఒక మాట ఏంటంటే మీరు నాకు స్వకీయ జనము, మీరు నా సొంతన పిల్లలు అంటే కదా, వెంకన్న గుర్తొస్తుందా? మీరు నాకు స్వకీయ జనము, మీరు నాకు బిడ్డలు, మీరు యెహోవాకు బిడ్డలు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని సొంత జనము, దేవుడు సంపాదించుకున్న ప్రజలు, యెహోవా జనులు. వాళ్ళు యెహోవా జనుని విడిచిపెట్టి అతను మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అది యెహోవా దేశం అంటాడు. పక్కనే హోషేయ గ్రంథం చూడు. యెహోవా దేశం అనే పదం మనకు కనిపిస్తుంది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దేశం దగ్గర రెఫరెన్స్ చేస్తారు. 9:3. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు. యెహోవా దేశం అది. అమ్మ ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. కుటుంబ యజమానిగా ఎలీమెలెకు నిర్ణయాలు. ఏంటత నిర్ణయాలు? యెహోవా దేశాన్ని విడిచిపెట్టాలి, యెహోవా జనులను విడిచిపెట్టాలి, యెహోవా సన్నిధికి దూరంగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని అతను ఏం చేశారంటే బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. టోటల్గా సుమారు 15 సంవత్సరాలు తన కుటుంబాన్ని దేవుని సన్నిధిగా మనిషి దూరం చేశాడు. కారణం ఏంటంటే దూరం. ఎందుకు ఎలాంటి గోత్రంలో తెచ్చాడు మనిషి? చెప్పాలి. ఎలీమెలెకు గోత్రం ఏంటి చెప్పాలి.
యూదా గోత్రం అది. ఒక సింహం లాంటి గోత్రం నుంచి వచ్చాడు ఆ మనిషి. బెత్లెహేము అనే గ్రామానికి కూడా ఒక చారిత్రాత్మకమైన చరిత్ర ఉంది. ఆ గ్రామంలో విశేషంగా దావీదు పుట్టాడు. విశేషంగా అదే గ్రామంలో ప్రభువు యేసు వారు కూడా జన్మించేశారు. ఒక స్తుతి గోత్రము, ఒక సింహం లాంటి గోత్రము, ఒక విశేషమైన గోత్రం, ఒక విశేషమైన కుటుంబ నేపథ్యం కలిగి ఉండి దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు వెళ్ళాడు. ఎందుకు మోయాబీలు ఏం చేశారో వారి ధర్మశాస్త్రంలో ముందుగానే రాయబడింది కదా. మోయాబీడు కానీ అమ్మోనుడు కానీ 10 తరాల వరకు ఎవడు కూడా ఇశ్రాయేలు యొక్క సమాజంలో చేరకూడదు. అంటే మోయాబీలతో సహవాసం చేయకూడదు. మోయాబీలు దేవుని సమాజంతో వాళ్ళు ఎంత మాత్రం కూడా చేరకూడదు. అంటే దేనికోసం వెళ్ళాడు ఇంతగా మనిషి? కరువు వచ్చేసిందండి. అంటే మోయాబులో సమృద్ధి ఉంది అంటే కుటుంబం యొక్క భౌతికమైన పోషణ చూసాడు తప్ప ఆత్మ సంబంధమైన స్థితిని గురించి ఆలోచించని వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో కరువు ఉంది, అక్కడేమో సమృద్ధి ఉంది. ఇక్కడ కరువు ఉంది, అక్కడ సమృద్ధి ఉంది. సరే, అక్కడ సమృద్ధి ఉందని వెళ్ళాడు. ఎంతకీ సమృద్ధిగా జీవితాన్ని కొనసాగించాడా? అనతి కాలంలో చచ్చిపోయాడా? సమృద్ధి కోసం వెళ్ళావు కదా నువ్వు అక్కడికి. ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ వ్యాపారం సరిగా జరగట్లేదు, ఇక్కడ కుటుంబానికి ఆహారం యొక్క కొరత ఉందని మోయాబు వెళ్ళాడు. మరి అక్కడ సమృద్ధిగా ఉంది కదా, మరి సమృద్ధిగా అక్కడ జీవించామని సంపాదించావా? మరి ఏమీ సంపాదించాలి. అక్కడికి వెళ్ళిపోయాడు. అనతి కాలంలోనే ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత కొడుకులకి పెళ్లి చేసింది నయోమి. ఎందుకు కొడుకులకి ఎలాంటి వారిని పెళ్లి చేసింది? వాస్తవానికి ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయం ప్రకారంగా అన్యులతో వియ్యము అందకూడదు. రూతు వైపు నుంచి మనం చూడలేదు, ఆ సబ్జెక్ట్ వేరే. మీరు మళ్ళీ అపార్థం చేసుకోమాకండి నా సందేశాన్ని. ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయం ప్రకారంగా అన్యులతో ఎంత మాత్రం కూడా వియ్యం అనేది అందకూడదు. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆవిడ కొడుకులకి ఒక అన్యస్త్రీనిచ్చి వివాహము చేశారు. మోయాబీలు ఏం చేశారు మీకు గుర్తొస్తుందా సార్? టోటల్గా ఇశ్రాయేలు యొక్క జాతి లేకుండా సమూలంగా నాశనం చేయాలని బాలాకు స్వాదిసమ్ము నుంచి పంపించి బిలామును ఏం చేశాడు? పిలిపించాడు. అది సంఖ్యాకాండలో వాళ్ళకి తెలియదు ఆ సంగతి. సో వాస్తవానికి మోయాబు యొక్క స్థితి గురించి మాట్లాడుతూ మోయాబు దేవుడు కాళ్ళు కడుక్కునే స్థలం అది, దేవుడు చెప్పు విసిరి వేసే స్థలం అది. అంటే ఒక ఉన్నతమైన స్థితి నుంచి ఆ మనిషి ఏం చేశారంటే కాళ్ళు కడుక్కొని చెప్పు విసిరేసే స్థలానికి వెళ్ళిపోయాడు. యోధా గురించి మాట్లాడుతూ ఎఫ్రాయిము గురించి మాట్లాడుతూ ఎఫ్రాయిమేమో నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు మనిషి? దేనికోసం వెళ్ళావు? ఆహారం కోసమా? కరువు వచ్చేసిందనా? ఒక్కసారి 108వ కీర్తనలో ఆ మోయాబు యొక్క స్థితి గురించి దావీదు మాట్లాడతాడు. 108వ కీర్తన 8వ వచనం 9వ వచనం. 108వ కీర్తన 8వ వచనం 9వ వచనం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేదును. మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం. మరి యోధా ఎలాంటిది? బెత్లెహేమే యోధా ప్రాంతంలో ఉంది. యోధా ఏమో దేవుని యొక్క రాజదండం అది. ఎఫ్రాయిమేమో దేవునికి ఒక శిరస్త్రాణం అది. అది ఒక శిరస్త్రాణం లాంటి ఒక స్థలాన్ని, రాజదండం లాంటి ఒక స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజు? కాళ్ళు కడుక్కునే స్థలానికి వెళ్ళిపోయాడు మనిషి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంక్షోభంలో కుటుంబ యజమానిగా నీ నిర్ణయాలు కరువుని చెదరగొట్టడానికి వచ్చింది కాదు, దేవుని నుంచి దూరం చేయడానికి వచ్చింది కాదు. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు కరువుకే సవాల్ చేస్తున్నాడు. గుర్తొస్తుందా? రోమపత్రిక 8వ అధ్యాయంలో కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైన, ఖడ్గమైనను దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాగునా. అంటే కరువు దేవుని నుంచి దూరం చేస్తుందా? పౌలేమో కరువుకి సవాల్ చేస్తుంటే ఎలీమెలెకేమో కరువుకు భయపడి దేవుని యొక్క దేశాన్ని నుంచి, యెహోవా జనుల నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి ఆ మనిషి ఏమైపోయాడు?
అక్కడ ఆర్థిక లాభాలు కలగవచ్చు. ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్తే ఆర్థిక లాభాలు ఉంటాయి బాగా. అక్కడికి వెళ్తే బాగా వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ బాగా సంపాదించుకోవచ్చు, అక్కడికి వెళ్తే బాగా ప్రమోషన్ వస్తుంది. వాళ్ళు దేవుని చెల్లేనా మరి? తరచుగా ఆయన ఒక మాట అంటాడు, పలుమార్లు విన్నాను మాట, నాకు నల్గొండ ప్రమోషన్ అయింది అన్న, అక్కడ బాగుంటుంది, కానీ నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎందుకంటే సంఘం సహవాసం లేదన్నా. ఒకసారి కదా, పలుమార్లు అన్నాడు ఆ మాట నాకు. ఇంకా టౌన్లో నాకు ప్రమోషన్ అయింది అనుకో, ఇక ఈ రిస్క్ అంతా ఉండవా నాకు అసలుకి. ఇప్పుడు బాగా రిస్క్ అయిపోతుంది, కానీ వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు అక్కడికి. ఎందుకు? ఇలాంటి సహవాసం సంఘము ఒకరు అక్కడికి వెళ్తే ఉంటుందా? గొప్ప మాట, అది చిన్న మాట కదా. అంటే ఆర్థిక లాభాలు కలుగుతున్నామని, లేకుంటే వ్యాపారం ఉందని, లేకుంటే కరువు చేస్తుందని, సమస్య చేస్తుందని దేవుని సముఖానికి దూరంగా వెళ్ళిపోతే, ఆయన సన్నిధి అంటే ఒక దాహం ఉండాలి సహోదరులారా. మీకు తెలుసు కదా, కోరహ కుమారులు మాట్లాడుతూ ఆ దాహము ఈ మనుషులు ఏమాత్రం కనపట్లేదు నాకు. చదువు మాట, మీకు తెలిసిన మాట అయినా చదువు. 42వ కీర్తన చదువు, 1-2 వచ్చింది. ఆయన సన్నిధి అంటే ఒక తృష్ణ, ఒక దాహము, ఒక ఆకలి ఈరోజు మనలో కనిపించాల్సిన అవసరం ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఏంటి ఆకలి? ఈరోజు దేవుని సన్నిధికి రావాలంటే మనకు నిర్లక్ష్యం, ఆర్చుకొని తీర్చుకొని వచ్చేస్తాం మనమైతే. అంటే దేవుని సన్నిధికి ఈరోజు మనం రావాలంటే ఎంతో నిర్లక్ష్యం కనపరుస్తుంటాము. ఇక్కడ కోరహు కుమారులు మాట్లాడుతూ, నేను ఎప్పుడు వస్తాను దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడేదను. ఎక్కడ కనపడాలి? మార్కెట్లో కనపడ్డావు నువ్వు నిన్న ఆదివారం పూట. ఆదివారం పూట మార్కెట్లో నీకేం పని? ప్రభుదిన రోజు నువ్వు మొన్న పెళ్లిలో కనపడ్డావు, ప్రభుదిన రోజు పెళ్లిలో నీకేం పని? ప్రభుదిన రోజు పలానా వ్యాపారం చేసుకుంటూ కనపడ్డావు. పౌలు కూడా ఒక మాట అన్నాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఏమంటాడు? ఆయన యందు అగపడు నిమిత్తము, ఆయన యందు అగపడు నిమిత్తము. అంటే ఎక్కడ కనపడాలి నువ్వు ఎక్కడ కనపడాలి? ఆయన శరీరంలో కనపడాలి, ఆయన సంఘంలో కనపడాలి, ఆయన సన్నిధిలో కనపడాలి. పలుమార్లు మీకు చెప్పినట్లు ఆయన సంఘంగా కూడుకున్న ప్రతిసారి ఎవరు కనపడాలి? నువ్వు కనపడాలి. పౌలుకు అదే కదా ఆకలి. నా లాభం నష్టం ఎంచుకోండి. ఎందుకు పౌలు అంటే అనేక కారణాలు చెప్తాడు. అందులో ఒక కారణం ఏంటంటే ఆయన యందు అగపడు నిమిత్తము. క్రీస్తు నేను అగపడాలి, క్రీస్తు శరీరంలో నేను అగపడాలి. అంటే సంఘంగా కూడుకున్న ప్రతిసారి ఎవరు కనపడాలి? ఏంటి పలానా సహోదరి కనపడలేదు, ఎప్పుడు కనపడద్దే? ఏంటి పలానా సహోదరుడు కనపడలేదు? ఈరోజు ఆకలి కోరహు కుమారులకుండే ఒక ఆకలి, పౌలుకుండే ఒక దాహము ఆయన సన్నిధి అంటే ఈరోజు మనకుందా సహోదరులారా? దేవుని సన్నిధికి దూరం చేశాడు కుటుంబాన్ని. ఎలిమెలుకు అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడే నా రాజు. పేరులో రాజును తప్ప అతని ప్రవర్తనలో దేవుని యొక్క అధికారం ఉన్నట్లు కనపడలేదు. దేవుడే నా రాజు అంటే దేవుడే నా రాజు అనే అర్థం వచ్చే విధంగా పేరు పెట్టుకుంటా కానీ దేవుని యొక్క ఏలుబడి కింద బ్రతుకుతున్నట్లు మనకు అనిపించట్లేదు. ఈరోజు మనకు రాజు ఎవరు? ఈరోజు మనకు రాజు ఎవరంటే మీ హృదయములందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించండి. ఈరోజు మనకు రాజు ఎవరంటే సాక్షాత్తు ప్రభునేశ్వరు. అంటే ప్రభునేశ్వరు యొక్క అధికారం కింద, ప్రభునేశ్వరు యొక్క ఆ రాచరికపు పాలనలో మనం కూడా లోబడి బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. మన జీవితాన్ని మనం నడిపించుకోకూడదు.
మన జీవితానికి మనం రాజులం కాకూడదు. పేరులోనే రాజును, కానీ దేవుడు అతని జీవితానికి రాజుగా లేడు. దేవుడు అతని జీవితానికి దిశా నిర్దేశించే వ్యక్తిగా కనపట్లేదు. తన మట్టుకు తన సొంతంగా నిర్ణయాలు తీసుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరంగా మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ సమస్య వచ్చేసిందనుకో, దావీదులాగా దేవుని దగ్గర విచారణ చేయాలి. దావీదు ఏం చేస్తాడు? నేను వెళ్ళమంటావా అక్కడికి? ఇదిగో అక్కడికి వెళ్ళమంటావా? ఇదిగో అక్కడికి వెళ్ళమంటావా? దావీదులాగా దేవుని సమ్ముఖాన్ని విచారణ చేశాడా? మరి ఎలా వద్దాం మోయాబు? వీళ్ళ కుటుంబం తప్ప బెత్లెహేము నుంచి మరో కుటుంబం వచ్చినట్టు మనకైతే గ్రంథంలో కనపడదా? గ్రంథంలో కరువు వలన బెత్లెహేము యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి 10 కుటుంబాలు బయటకు వచ్చినాయి, కానీ గ్రంథంలో ఎక్కడ ఉందా? లేదు. కరువు వలన బెత్లెహేములో ఇద్దరు చచ్చిపోయిన ఏమైనా న్యూస్ ఉందా? కరువు వల్ల ఇద్దరు చచ్చిపోయిన ఏమైనా న్యూస్ ఉందా లక్ష్మణ్ గారు? లేదు. కరువులో బ్రతికారు, సమృద్ధిలో చచ్చిపోయారు. స్వతంత్రం ఉండండి. అంటే బెత్లెహేములో కరువున్న అనేకులు బ్రతికారు, సమృద్ధి కోసం వెళ్ళాడు. మరి సమృద్ధిలో బ్రతికాడా? సమృద్ధిలో మనిషి చచ్చిపోయాడు. ఇది చదవండి సార్ అన్నమాట. ఋతు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం కూడా చదువు. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన, అదేంటి అప్పుడే చనిపోయాడా? నయోమి పెనిమిటిని ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోను 2 కుమారులు చనిపోయి. అంటే కుటుంబ యజమాని చనిపోయాడు, చేతికి వచ్చిన 2 కొడుకులు కూడా. సమృద్ధి లేదు అక్కడ. అంటే దేవుని యొక్క సన్నిధికి వెలుపల చనిపోయాడు. దేవుని యొక్క సన్నిధికి వెలుపల చనిపోయాడు. వాస్తవానికి ఎలీమెలెకు పితరుల యొక్క ఆలోచన ఏంటో తెలుసా? యాకోబు చనిపోతూ యోసేపు దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు. గుర్తొస్తుందా? అక్కడ పాతి పెట్టాలి, ఆ దేశంలో పాతి పెట్టాలి. యోసేపు చనిపోతూ ఇశ్రాయేలు కుమారుల దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు, నా ఎముకలు మీరేం చేయరు ఇక్కడ నుంచి. అంటే పితరులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? మా శవాలు కూడా ఇక్కడ ఉండకూడదు, అక్కడే ఉండాలి. కానీ ఈ మనిషి, మా ఎముకలు మా శవాలు కూడా ఎక్కడ ఉండాలంటే ఆ దేశంలో ఉండాలి. ఎందుకంటే అదొక విశేషమైన దేశం, అది యెహోవా దేశం, అది దేవుడు వాగ్దానం చేసిన దేశం. అది అక్కడే మా శవాలు ఉండాలి, అక్కడే మా ఎముకలు ఉండాలి. కానీ ఎలీమెలెకు మాత్రము దేవుని సన్నిధికి వెలుపల చనిపోయాడు. భవిష్యత్తులో మన చావు కూడా, మన చావు లాభకరంగా ఉండాలంటే మన చావు ఆయన సన్నిధిలో చావాలి. ఆయన సన్నిధిలో చనిపోతే అది మనకు లాభము. ఆయన సన్నిధికి వెలుపల కనుక మనం చనిపోయామనుకో, అది తీరని నష్టం మనకి మిగులుస్తుంది. దావీదు కూడా ఒక విశేషమైన కోరిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే, యెహోవా సన్నిధికి దూరంగా నేను మరణము నొందకపోవదును గాక. సౌలు తరుముతున్నాడు కదా, సౌలు తరుగుతున్నప్పుడు దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు, రాజా ఎందుకు మీరు తరుముతున్నారు? యెహోవా దేశంలో ఉండకుండా, యెహోవా శ్వాసను హత్తుకోకుండా నేను ఎందుకు తరుముతున్నా నువ్వు అంటే, దావీదుకి ఏంటి ఒక ఆశ? యెహోవా దేశంలో ఉండాలి, యెహోవా శ్వాసను హత్తుకొని ఉండాలి, నా చావు కూడా యెహోవా సన్నిధిలో ఉండాలి. చదువు మాట 1 సమూయేలు గ్రంథము 26. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంక్షోభంలో, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చేసినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? దేవునికి దూరం అయిపోయిన నిర్ణయాలు తీసుకుంటున్నావా? 19వ వచనం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 26వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతాను. రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాట వినుము. నా మీద పడవలని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయన శాంతిపరచవచ్చును.
అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. యెహోవా స్వాస్థ్యం అంటే ఏంటిది అక్కడ వెంకన్నా? దావీదేమంటాడు? యెహోవా స్వాస్థ్యానికి దగ్గరగా ఉండకుండా, యెహోవా స్వాస్థ్యాన్ని హత్తుకోకుండా నన్ను దూరం చేస్తున్నారు. అంతే కదా? అంటే దావీదుకు కోరిక ఏంటి? యెహోవా స్వాస్థ్యాన్ని హత్తుకోవాలి, యెహోవా స్వాస్థ్యానికి దగ్గరగా ఉండాలి. ఎందుకు అక్కడ యెహోవా స్వాస్థ్యం అంటే ఏంటిది? నువ్వు చెప్పింది కరెక్టే. జనము, యెహోవా ప్రజలు, యెహోవా జనం. అప్పుడు నెక్స్ట్ ఏమంటాడు? 20 వచనంలో, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. నా చావు కూడా ఆ దేశంలో జరగాలి, నా చావు కూడా ఆయన సన్నిధిలోనే జరగాలి. నన్ను దూరం చేయము ఒక రాజా. నేనేం తప్పు చేశాను? ఎడలో నేనేం పాపం చేశాను? కోరహు కుమారులకి దేవుని సన్నిధి అంటే ఒక దాహం, దావీదుకి దేవుని యొక్క సన్నిధి అంటే ఒక విశేషమైన కోరిక. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు అలాంటి తీవ్రమైన అపేక్షలు ఏమన్నాయా సార్ సహోదరులారా? ఎలీమెలెకు దేవుడే నా రాజు, తన సొంత నిర్ణయాల ప్రకారంగా వెళ్ళిపోయాడు, సొంత ఆలోచనల ప్రకారంగా యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడు, యెహోవా జనులను విడిచిపెట్టాడు, యెహోవా సన్నిధిని విడిచిపెట్టేశాడు. దేవుడు కాళ్ళు కడుక్కునే స్థలానికి మోయాబుని కాళ్ళు కడుక్కునే పళ్ళెం. ఏ ప్రాంతం లేదు ఇశ్రాయేల్ దేశంలో. దేశం అంతా కరువు వచ్చిందంటారా మీరు? మరి ఆ ఊర్లో నుంచి ఎవరైనా బయటకు వచ్చేసారా కరువు మూలంగా? దావీదైతే మాత్రం దూరంగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ ఆ మనిషి అతి సులువుగా ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. ఎలా విడిచిపెట్టి వెళ్ళాడు? ఏ అటాచ్మెంట్స్, ఏ ఎమోషన్స్ ఏమి లేవా బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళటానికి? దేవుడు నివసించే ప్రాంతాన్ని, దేవుడు సన్నిధి ఉండే ప్రాంతాన్ని విడిచి వెళ్ళటానికి ఏ ఎమోషన్స్ నీకు లేవా? ఏ అటాచ్మెంట్స్ లేవా? అంత సులువుగా నువ్వు ఎలా విడిచిపెట్టి వెళ్ళగలిగావు? ఎఫెసు పెద్దలతో పౌలు మాట్లాడిన తర్వాత, ఇక మీద నా ముఖం చూడరు, నేను వెళ్ళిపోతున్నా అన్నప్పుడు ఏం చేశారని గుర్తొస్తుందా? ఓర్న విలపించి ఏం చేశారు? విశేషమైన అటాచ్మెంట్స్. అతి సులువుగా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మనిషి. అంటే ఇంతకాలం ఆ ప్రాంతంలో నివసించేశాడు, ఇంతకాలం ఆ ప్రాంతంలో సహవాసం చేశాడు. ఎలా వెళ్ళబుద్ధి అయింది? ఎలా వెళ్ళబుద్ధి అయింది ఆ మనిషికి? ఈరోజు మనల్ని ఆ చిన్న కరువు, చిన్న సమస్య ఏదైనా మనల్ని కదిలిస్తుందా? ఈరోజు మనల్ని కదిలిపోకుండా అంటే మనం ఏం చేయాలంటే, క్రీస్తు యేసులో బలంగా వేరులో నాటబడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చిన్న కరువు నిన్ను కదిలించేస్తా, దేవుని నుంచి దూరం చేస్తా. చిన్న కరువు, చిన్న సమస్య, చిన్న అనారోగ్యం, చిన్న కష్టం, చిన్న బాధ, చిన్న అపనింద. పౌలేమంటాడు? క్రీస్తు యేసులో మీరు ఏం చేయాలంటాడు? వేరు పారిన వారే. కొన్ని చెట్లకు వేర్లు లోతుగా ఉండవు.
లోతుగా ఉండకపోతే ఏమైపోతుంది అనమాట, గాలి తుఫాను వచ్చేసినప్పుడు ఆ చెట్టు అతి సులువుగా పడిపోతుంది. అంటే చిన్న సమస్య అది పడిపోతుంది, చిన్న గాలి కూడా పడిపోద్ది. ఎందుకంటే అది లోపలగా వేరు పారలేదు. అందుకే ఒకసారి విశ్వాస జీవితంలో కూడా ఏం జరుగుతుందంటే సులువుగా పడిపోతుంటారు. ఒకసారి విశ్వాస జీవితంలో సులువుగా పడిపోవడానికి కారణం ఏంటంటే ఆ మనిషి క్రీస్తులో లోతుగా వేరుపారిన వ్యక్తి కాదు, పైపైన ఉన్నాడు ఆ మనిషి, ఇంకా వేరుపారలా బలంగా అంటు కట్టబడలేదు ఆ మనిషి. కరువైనా సరే క్రీస్తులో ఉంటే బ్రతుకుతాము, నాకు వేరుగా ఉండి మీరేమియో. ఇప్పుడు కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా సరే ఇప్పుడు ఒల్లిలో ఉంటే సజీవంగా ఉంటామా, ఒల్లికి వేరైతే సజీవంగా ఉంటామా సరే? నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, మీరు ఫలించరు. నాలో ఫలింపిన ప్రతి దగ్గర ఏం చేస్తారు, తీసి పారేస్తుంటారు. కాబట్టి కరువు వచ్చిందని వెళ్ళిపోతే సముఖానికి, దేవుని సముఖానికి దూరంగా, కష్టం వచ్చిందని దేవుని సముఖానికి దూరంగా వెళ్ళిపోతే, ఒకవేళ అక్కడ ఆర్థిక లాభాలు కలిగి నీకు మంచి ప్రమోషన్స్ ఉండొచ్చేమో, కానీ ఒక ఆత్మ సంబంధమైన జీవం అనేది కోల్పోయే ప్రమాదం ఉంది. బహుశా మళ్ళీ వద్దామని వెళ్ళుండొచ్చేమో, తెలియదు మనకి. ఆయన ఆలోచన ఎలాగున్నాయి. కరువైపోయిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళుండొచ్చు, కానీ పోవటమే తప్ప తిరిగి రావటం అనేది అక్కడే చనిపోయాడు. ఒకసారి మళ్ళీ పుస్తకానికి వచ్చాడు రూతు గ్రంథం. చివరిగా నిర్ణయాలకు ప్రతిఫలం ఏమి? భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయాడు. ఒక వార్త ఆవిడ చెవిలో పడదు. ఏంటి ఆ వార్త అంటే, యెహోవా తన జనులను దర్శించి ఆహారం ఇస్తున్నాడు అనే సంగతి ఆవిడకి వినిపించింది. వినిపించి ఏం చేసిందంటే తిరుగు ప్రయాణం అయిపోయింది. మీకు తెలిసిన సమాచారం, తిరుగు ప్రయాణం అయిపోయిన తర్వాత బెత్లెహేము యొక్క గవిన్ దగ్గరికి వచ్చేసింది. బెత్లెహేము యొక్క గవిన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆ ప్రజలందరూ చుట్టుముట్టారు. ప్రజలందరూ చుట్టుముట్టి, ఈవిడ నయోమి కదా, ఈవిడ నయోమి కదా, ఇక నుంచి మీరు నన్ను నయోమి అనొద్దు, నన్ను ఏమని పిలవాలి, ఇక నుంచి మారా అని పిలవాలి. నయోమి అంటేనేమో మధురము, మారా అంటేనేమో చేదు. అంటే ఇప్పుడు మధురమైన జీవితం ఏమైపోయింది? ఒకవేళ నీ భర్తే దేవుని యొక్క వాక్యానికి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేసుకుంటాడు అనుకో, ఎదురు చెప్ప. ఆవిడేం చేస్తుంది? ఎందుకు మరి ఆయన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నన్ను నయోమి అనొద్దు, దయచేసి ఇక నుంచి మీరు నన్ను పిలవద్దు, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటుంది ఆవిడ. ఇక నుంచి నా పేరు మారా, అలా పిలవండి. ఎందుకంటే నా మధురమైన జీవితము చేదైపోయింది. ఎవరి కారణం? దేవుడా? సర్వశక్తుడు నాకు మహా దుఃఖము కలగజేశాడని మాట్లాడతాడు. అంటే ఒకవేళ దేవుని యొక్క ఆలోచనలకి, ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి భిన్నంగా భర్తకి నిర్ణయం చేసుకుంటుంటే, భార్యలారా మీరేం చేయాలి? స్వపురుషులకు లోబడముంది కాబట్టి బైబిల్ ఏం చేయాలి? చెప్పినట్లు తల ఆడించాలి. ఒకవేళ ఒకవేళ నిర్ణయం చేసుకుంటున్నప్పుడు ఒకవేళ సభ్యులే కనుక నిర్ణయాన్ని వ్యతిరేకించింది అనుకో, ఎలా ఉండేది పరిస్థితి? అంటే ఏదో లాభాన్ని అపేక్షించి వాక్యానికి వ్యతిరేకంగా భర్త నిర్ణయంతో ఏకీభవిస్తున్నావా? అది ఎవరైనా సరే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, ఆయన చిత్తానికి, ఆయన ఆలోచనలకి, ఆయన సంకల్పానికి భిన్నంగా ఉంటే ఏం చేయాలి? ఏకీభవించుకోవాలి. చదువుదా మాట 19 వచ్చిన చదువు, 1వ అధ్యాయము 19 వచ్చిన. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక. అంటే దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు, దేవుడు నాకు, అంటే నువ్వు నిర్ణయం తీసుకున్నావు, నీకు నచ్చినట్లు నడిచావు, నీ కుటుంబం నీకు నచ్చినట్టు పోయిందనమాట. ఇప్పుడు ఎవరో కారణం? మనం కూడా అంతే, ఒకసారి మనకు నచ్చినట్లు మనం ఆలోచన చేస్తుంటాం, మనం ప్రవర్తిస్తుంటాం అనమాట. దేవుడు ఏంటి ఎలా చేశాడు?
నిర్ణయాలు ఎలిమిలేకివి. ఏకీభవించింది ఆవిడ, లోబడదు ఆవిడ, దూరంగా వెళ్ళిపోయింది. మీకు తెలిసినట్లు భర్త చనిపోయాడు, నిర్ణయాలకు ప్రతిఫలము ఇద్దరు కొడుకులు కూడా 10 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత, అంటే వివాహం అయిపోయిన తర్వాత 4వ వచనంలో వివాహం అయింది. వివాహం అయిపోయిన తర్వాత ఎంతకాలం జీవించిన వాళ్ళు? 10 సంవత్సరాలు. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఋతుకి గర్భఫలం వందల, ఋతుకి కానీ ఓర్ప కానీ గర్భఫలం వందల. అంటే పెళ్ళి అయిపోయినాక ఇంకా 10 సంవత్సరాలు మోయాబులు ఉన్నారు. అంటే పెళ్ళి అయిపోయిన 10 సంవత్సరాల దాకా ఆ ఇద్దరు కొడుకులకి గర్భఫలం అందినట్లు మనకి కనిపించట్లేదు. వివాహం 10 సంవత్సరాల తర్వాత గర్భం రాలా. ఇద్దరు యవనస్తులైన కొడుకులు ఇద్దరు చనిపోయారు. అంటే ఎలిమెలెకు అంటేనేమో దేవుడైన రాజు, మహులోన్ అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే జబ్బు, కిల్లీయుడు అనే పదానికి అర్థం ఏంటంటే బలహీనుడు. అంటే ఎలాంటి పేర్లు పెట్టాడు తండ్రి? ఎలిమెలెకు తన కొడుకులకి ఎలాంటి పేర్లు పెట్టాడు? మహులోన్ అంటేనేమో జబ్బు అని అర్థం వస్తుంది, కిల్యోన్ అంటేనేమో బలహీనుడు అని అర్థం వస్తుంది. అదేంటి ఆ పేర్లు పెట్టాడు? ఇప్పుడు దేవుని పేరు అర్థం వచ్చి మంచి మంచి పేర్లు పెడతారు హెబ్రీలు. ఈయన తన పిల్లలకు పెట్టిన పేర్లు అర్థాలు ఎలాగ ఉన్నాయి? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసాను గనుక నువ్వు నయోమి అనక మారనుడి. 21వ వచనం, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసాను. ఎలా వెళ్ళారు పరందాలు కదా? ఎలా వచ్చా? రిక్తునిగా అనే పదం మనకి ఎక్కడ కనిపిస్తుంది? మరలా కొత్త నిబంధనలో ఫిలిప్పీ పత్రికలో మనకు కనిపిస్తుంది. గుర్తొస్తున్న మాట, రిక్తునిగా, తను తాను రిక్తునిగా. అంటే రిక్తుడు అంటే ఎంటీ. అంటే నేను ఎలా వెళ్ళాను? వెళ్ళేటప్పుడు మోయాబుకి సమృద్ధి కలగానే వెళ్ళాను, ఇప్పుడు ఎలాగొచ్చేసాను? ఎంటీగా వచ్చేసాను. భర్తను కోల్పోయాను, 2 కొడుకులను కోల్పోయాను, ఇక ఏమీ లేదు. అంటే సమృద్ధిగా వెళ్ళిన ఆవిడ, సమృద్ధిగా వెళ్ళిన కుటుంబం ఎలాగొచ్చింది సార్ ఆ కుటుంబం? అంటే తీవ్రత మీరు అర్థం చేసుకుంటారో లేదు నాకు అర్థం కావట్లేదు. మరి ఆ తీవ్రత, యెహోవా దేశాన్ని, యెహోవా జనులని, యెహోవా సన్నిధిని సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా పురుషులందరూ యెహోవా సన్నిధిలో కనబడాలి. అదేమీ లెక్క చేయకుండా టోటల్గా దేశాన్ని, ఆయన నివసించే ప్రాంతాన్ని, ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని దూరంగా కుటుంబం అయిపోయింది. సమృద్ధి కలిగిన కుటుంబము ఎలాగైపోయింది? లోతు కుటుంబం కూడా ఎలాగైపోయింది సహోదరులారా? ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం కూడా? కష్టకాలంలో సమస్యలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు వచ్చేసినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము? ఒక యెహోషువలాగా నిర్ణయం తీసుకుంటున్నాము? యెహోషువలాగా మంచి తీర్మానం చేసుకుంటున్నాము? షడ్రకు మెషకు అభ్యర్థులకు మంచి మంచి తీర్మానాలు చేసుకుంటున్నాము? కష్టం వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా సరే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టను అనే ఒక తీర్మానం, ఒక నిర్ణయం. నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదుము అనే ఒక నిర్ణయం. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు ఉన్నాయా? లేకుంటే ఒక లోతులాగా, ఒక ఎలిమెలెకులాగా దైవ సన్నిధికి, ఆయన సహవాసానికి దూరం అయిపోయిన నిర్ణయాలు మనం చేసుకుంటున్నాము? మన కుటుంబాన్ని దేవునికి దూరం చేస్తున్నామా, దేవునికి దగ్గర చేస్తున్నామా? దేనికోసం మన కుటుంబానికి ఏమైనా దూరం అయిపోతున్నామా? పలానా చోటుకి వెళ్తే బాగా సంపాదించవచ్చు, పలానా చోటుకి వెళ్తే బాగా ఆర్థిక లాభాలు ఉంటాయి, ఇదిగో పలానా రోజు అయితే పలానా రోజు బాగుంటుంది. భౌతికమైన పోషణ చూసి, భౌతికమైన సమృద్ధిని చూసి, భౌతికమైన స్థితిని చూసి దైవ సన్నిధికి, అయిన సహవాసానికి దూరం కాకుండా ఒక దావీదులాగా యెహోవా సన్నిధికి దూరంగా నేను మరణము నొందకపోదును కాక. దైవ సన్నిధిలో, ఆయన సహవాసానికి, ఆయన జనులకి, ఆయన నివాస స్థలానికి, ఆయన సంఘానికి దగ్గరగా హత్తుకుని ఉండాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. ఒకసారి గోడి గెలిచి ఉండము. సంక్షోభంలో కుటుంబ యజమానిగా నీ నిర్ణయం. ఎలిమెలెకు గురించి మనం ఆలోచన చేసామమ్మా. ఎలిమెలెకు నిర్ణయం తీసుకున్న కాలం ఏంటంటే అది న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలం ముగియలే. ఇంకా న్యాయాధిపతుల కాలం ఎప్పుడు ముగిస్తుంది? సమూయేలు రాసిన మొదటి గ్రంథము రాజుగా నియమించింది ఎప్పుడు? 10వ అధ్యాయం. అభిషేకించింది రాజుగా నియమించింది 10వ అధ్యాయం. ఇదంతా న్యాయాధిపతుల కాలం. అంటే న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఎలాగున్నారు? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
తమకు నచ్చినట్లే జీవితాన్ని కొనసాగించేస్తారు. దేవుని నీతి లేదు, దేవుని యొక్క అధికారం లేదు వాళ్ళకి. అతని నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? యెహోవా దేశాన్ని విడిచిపెట్టాలి, యెహోవా జనులకు దూరంగా, యెహోవా సన్నిధికి దూరంగా. ఎందుకు వెళ్ళిపోయాడు? అతను అలా వెళ్ళిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అతను ప్రేరేపించింది ఏంటంటే ఇది కరువు వచ్చేసింది. తింటానికి ఆహారం. మనందరం పలుమార్లు చదువుకున్న ఒక్క పూట కూటి కొరకు ఏశావు అంటే దేనికోసం ఆ విశేషమైన ఔన్నత్యాన్ని వదులుకున్నాడు మనిషి? ఆహారం కోసమా? ఒక పూట తినకపోతే చచ్చిపోతామా? ఒకవేళ ఒక రోజు కాకపోతే 2 రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాము. బెత్లెహేము అనే పదానికి అర్థం కూడా ఏంటంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. అలాంటి రొట్టెల ఇల్లు గల ఊర్లో కరువు వచ్చేసింది. కరువుకు మూలమేమి? యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా. ఒకవేళ దేశంలో ఏదైనా సంక్షోభం వచ్చినా, ఏదైనా కరువు వచ్చినా మూలం ఏంటంటే దేశంలో నివసించే ప్రజల యొక్క ప్రవర్తన. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు కొడుకుని భార్యను తీసుకొని ఆయన ఆ దేశం యెహోవా దేశం అని పిలువబడింది. ఆ జనులు యెహోవా జనులని పిలువబడ్డారు. ఆ దేశము యెహోవా సన్నిధి కలిగిన దేశం. అది విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయన సహవాసానికి, ఆయన సన్నిధికి దూరంగా కుటుంబాన్ని తీసుకొని పోయాడు. తర్వాత కుటుంబము ఎంతో తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. కుటుంబ యజమాని కోల్పోవాల్సి వచ్చేసింది. ఎదుగొచ్చిన 2 కొడుకులను కూడా కుటుంబము కోల్పోవాల్సి వచ్చేసింది. కాబట్టి కరువైనా, సమస్య అయినా, కష్టమైన, బాధ అయినా, ఒకవేళ ప్రమోషన్ వస్తుంది, దైవ సన్నిధి ఉంటుంది, వేరే సంగతి. ఎన్ని వచ్చినా సరే ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి దూరం కాకుండా హత్తుకొని జీవితాలు కొనసాగించాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.